వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు యాదవ్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది మేము డైరెక్ట్ డీపీటీ కింద ఇచ్చిన 2.5 లక్షల కోట్లలో ఆల్మోస్ట్ 50% లబ్ధిదారులకు ఇచ్చామని. కేవలం యాదవ్ కార్పొరేషన్ నుంచే యాదవులకి రావాలని రూల్ ఉందా? ఏదో రూపంలో రావటం అనేది ముఖ్యమని అంటారా? అది చెప్పానండి. ఆ అందరిలోనే ఉన్నారు కదా సార్ వీళ్ళు. అలా ఇలా సపరేట్గా మరి బీసీలు 41% అని మనం వీళ్ళ చర్చ ఎందుకు పెట్టాము? ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం ఒకటే కదా, ఆ హెడ్ కింద తీసుకోలేదు కదా. ఇవాళ 41% బీసీలు ఉన్నారు, లేదంటే 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాల నుంచి 56 కార్పొరేషన్లు వేసాము అని ఎందుకు చర్చించుకుంటున్నాం మనం ఇవాళ? అందుకని నేను అడుగుతున్నాను. మొత్తం ఓవరాల్గా కాపులకి ఉంది, ముస్లిమ్స్కి ఉంది, ఎస్సీలకి ఉంది, ఇంకోళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మకు ఉంది, రెడ్డులకు ఉంది, అన్నీ చెప్తున్నారు కదా. అన్నిటి గురించి మనం మాట్లాడుతుంది కదా వాళ్ళ స్పెసిఫిక్ గా మీరు బీసీ కదా. నేను అడుగుతున్నాను, బీసీ అంటే 4 కులాలేనా? బీసీ కమ్యూనిటీలో ఉన్న 4 కులాలేనా? ఆ 4 కులాలకైనా తీసుకున్నాము. నేను చెప్పేది ఏంటంటే 139 కులాలకి మిళితమైనటువంటిదే 56 కార్పొరేషన్ లో అన్ని కులాలు కవర్ అవుతున్న 56 కార్పొరేషన్లో దేశం తెలుసుకోండి. మీరు దౌర్భాగ్యం అది. సార్ మహారాష్ట్ర గారు వేరే అనుకోమాకండి. మీలాంటి వాళ్ళు ఇలా కుల సంఘాల పేరుతో కులాలను మోసం చేయబెట్టా ఇవాళ రాజకీయ నాయకులు ఈ రకంగా చేస్తారు. మీలాంటి వాళ్ళందరూ మీరు 56 కార్పొరేషన్లు అన్నప్పుడు 56 కార్పొరేషన్లు అన్నప్పుడు కార్పొరేషన్ ఎందుకు పెట్టారు? కార్పొరేషన్ అర్థం ఏంటి? కార్పొరేషన్ దేనికోసం పెట్టారు? బటన్లో అన్నిటి బటన్లో కలిపి 50 కార్పొరేషన్ ఎందుకబ్బా? దానికి ఒక చైర్మన్ ఎందుకు? దానికి ఒక బాడీ ఎందుకు? కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి గతం కాదు. మీరు దేవుడు అని చెప్తారు కదా. నేను అంటుంది సార్ రజనీ గారు, మీరు మొత్తం మాట్లాడేటప్పుడు 56 కార్పొరేషన్లు ఎందుకు? ఆ 56 కార్పొరేషన్ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేయడం దానికి ఆ 100 కోట్లు కూడా డౌన్ ట్రేడ్ లో ఉన్నటువంటి ఈ బీసీ అభ్యున్నతి కోసం, బీసీ కులాల వాళ్ళకి ఖర్చు చేయొచ్చు కదా.